నాగర్ కర్నూలు జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియలోని అధికారులు చేస్తున్న జాప్యం పట్ల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పరిధిలోని గల చిన్న ముద్దునూరు గ్రామంలోని వినాయక కాటన్ మిల్ సిసిఐ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలన అనంతరం గేట్ ఎంట్రీ, ట్యాబ్ ఎంట్రీ, అలాగే స్లాట్ బుకింగ్ లాంటి ప్రక్రియలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలపై సంబంధిత ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతోటి ఫోన్లో మాట్లాడి అకాల వర్షాల వల్ల నష్టం జరిగినటువంటి రైతులకు పత్తి తేమ శాతంలో వెసులుబాటు కల్పిస్తూ గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ సూచించారు. అందుకు సిసిఐ ఉన్నతటువంటి అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల కొనుగోలు కేంద్రానికి తెచ్చినటువంటి పత్తిని నిర్లక్ష్యం చేయకుండా అదనంగా సిబ్బందిని ఏర్పరచుకుని ఏ రోజుకు ఆ రోజు తెచ్చినటువంటి పత్తిని సాయంత్రం 6 గంటల లోపు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రైతులు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ 8 నుండి 12% తేమ ఉన్న పత్తి క్వింటాలకు 8,110గా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు పత్తిని బాగా ఆరబెట్టి సరైన తేమతో విక్రయించాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు. ఈ పరిశీలనలోని కలెక్టర్ వెంట తహసీల్దారు జాకీర్ అలీ, సిసిఐ అధికారులు దీపక్, పవన్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. Beauty 6958 variety sir baby noodles matches moisture ikkada night in the night sir mic 3 बिफोर 6 बराबर ओके. इसमें आधा गाड़ी जो बाहर आया उसको कोशिश करते हैं बिफोर 6 अंदर लेके आने के लिए बराबर ओके. तो ऐसे ही करते हैं सर? नहीं अभी ऐसे ही इसका आधा गाड़ी खाली होने के बाद इसको तो आप पूरा करना ही पड़ेगा ना सर. अगर ये आधा गाड़ी अटक गया अंदर और से लेके आओ किसे करो तब तक तो दूसरा अंदर भेजो. दूसरा अंदर भेजते हैं ना सर. दूसरा अंदर मैं क्या बोल रहा हूँ जितना आज का डेट में हुआ उसको सबको लेना है. जितना स्पीड में काम हमारी